నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మా పిల్లల కోసం చాలా హెల్దీగా స్నాక్స్ అయితే ఇలా పెడతానండి. పల్లీలు 1 కప్పు, నువ్వులు కూడా 1 కప్పు తీసుకొని ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 2 ఇలాచి వేయాలి. వేసి ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని దీంట్లో బెల్లము ఎంతైతే మనం పల్లీలు నువ్వులు తీసుకున్నామో సేమ్ 1 కప్పు అయితే బెల్లం తీసుకొని మనం కొద్దిగా మెదిగిన తర్వాత ఆ బెల్లం వేసుకొని ఉంటలు పట్టుకుంటే చాలా హెల్దీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకి మంచిగా చాలా హెల్దీగా పల్లీలు నువ్వులు ఇలా లడ్డు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు నువ్వులు అయితే ఇట్లా కొంచెం బరకగా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గీ కూడా వేసుకుంటున్నా అండి. జస్ట్ గీ అనేది మనము పిల్లలకి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి జస్ట్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మనము ఒక్కటి తింటే కడుపు అయితే మనకు చాలా ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. రోజుకి ఒక్కొక్కటి తింటే మనకి ఐరన్ కానీ బ్లడ్, లేడీస్కి అయితే చాలా ఇష్యూస్ ఉంటాయండి. బట్ అన్నిటికీ కూడా ఇలా డైలీ మనం ఒక లడ్డు చేసుకొని తింటే మనం ఇంట్లో చేసుకొని చాలా హెల్దీగా పిల్లలకి పెట్టినా మనం తిన్నా. చూడండి, దీంట్లో మనం నెయ్యి వేసాము, నువ్వులు వేసాము, పల్లీలు వేసాము. పల్లీలు కూడా పౌడర్, అది పొట్టు తీయకుండా వేసాము కాబట్టి దాంట్లో ఉన్న ఐరన్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, చూడండి, పల్లీలు నువ్వులతో ఇలా లడ్డు చుట్టుకొని మనం పిల్లలకి స్నాక్స్ కానీ మనం ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకటైతే తింటే కడుపు కూడా చాలా ఫిల్ ఉంటుంది. చాలా హెల్దీగా టేస్టీగా ఉండే నువ్వులు పల్లీల లడ్డు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.